సో హాయ్ గైస్, నేనైతే అరకులో ఉన్న మడగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీకు ఫాగ్ అంతా ఎలా ఉంది, ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, నేను తీసుకున్న టెంట్స్ ఎలా ఉంది అంతా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మీరు అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే గాజువాక నుంచి అరకు స్టార్ట్ అయిపోయాం అన్నమాట. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చి 4:24 అవుతుంది. సో వెళ్ళే దారి ఎలా ఉంటుందో అదంతా చూద్దాం. క్లైమేట్ అక్కడ ఎలా ఉంది, మనకి రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో అంతా చూసుకుందాం మనం. ఓకేనా. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ సోలో ట్రిప్ అనమాట. నేను ఎప్పుడు ఒక్కడిని ఇలా వెళ్ళలేదు ట్రిప్స్కి. అదిని ఎప్పుడు అయితే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం అయితే సోలోగా వెళ్తున్నాను. చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఏ అడ్వెంచర్స్ చేస్తామో కూడా చూద్దాం. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. సో గైస్, నేనైతే అరకు రీచ్ అయిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది రీచ్ అయిన తర్వాత చెక్ ఇన్ అంతా చేస్తాను. నేను వచ్చేసి ఇక్కడ అరకు పీస్ క్యాంపింగ్ టెంట్స్ అనే ఒక దగ్గర అయితే నేను బుక్ చేసుకున్నాను. మీకు అది కాంటాక్ట్ నెంబర్ అది కూడా చూపిస్తాను. సో ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది, ఆపోజిట్ రోడ్లో. మీకు కింద డిస్క్రిప్షన్లో దీని తాలూకు మ్యాప్ డీటెయిల్స్ అన్నీ పెడతాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను. సో మీకు టెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. సో ఇవన్నీ టెంట్స్ అనమాట. ఈ కిందన కూడా టెంట్స్ ఉన్నాయి, అలాగే ఈ పైకి కూడా టెంట్స్ ఉన్నాయి అనమాట ఫుల్గా. సో క్యాంప్ ఫైర్ అది అంతా బాగానే. ప్రైస్ అయితే చాలా తక్కువలోనే పెట్టారు వీళ్ళు. నేను తీసుకున్న టెంట్ కూడా మీకు చూపిస్తాను. టెంట్ కూడా చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ ఒక్కడనే వచ్చాను కదా, ఇక్కడ 2 షేరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూపిస్తాను చూడండి టెంట్ ఎలా ఉంటుందో. లేదంటే రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో నేనైతే ఫైర్ క్యాంప్కి వాళ్ళకి చెప్తే వాళ్ళే కర్రలు అవి తెచ్చేసి మన ముందే ఫైర్ క్యాంప్ అయితే వాళ్ళే అరేంజ్ చేసేస్తారు. సో ఇది మన క్యాంప్ ఫైర్ అన్నమాట. అది మన టెంటే. ఇంకా సో టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మీకు చూపిస్తుంది చూడండి మంట. అదే మనకి ఇచ్చిన క్యాంప్ ఫైర్. సో నేనైతే పడుకుపోతున్నాను. ఇంకా రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది అన్నదంతా మీకు చూపిస్తాను. కంప్లీట్ వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఫుల్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో గాయ్స్, గుడ్ మార్నింగ్. చూసారు కదా, ఇదే టెంట్ అనమాట. నైట్ నేను ఇందులోనే పడుకున్నాను. చాలా స్పేషియస్గా ఉంది, అలాగే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. నేనైతే లిటరల్లీ షివరింగ్ వచ్చేసింది చాలా. మీకు క్లైమేట్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఉంది. టైం 8:30 అవుతుంది. ఇక్కడ చూడండి వెదర్ ఎలా ఉందో. ఎవరు చలి లేదని అయితే మాత్రం అనుకోకండి, చలి చాలా ఘోరంగా ఉంది. చూడండి లిటరల్లీ ముందునున్న టెంట్స్ కూడా కనిపించట్లేదు, అంత పొగమంచు ఉంది. గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్దాం, గాలికొండ కాదు సారీ మడగడ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ చలి చాలా ఘోరంతో ఉండడంతో డ్రాప్ అయిపోయాను. వీలైతే వెళ్తాను, లేకపోతే లేదు. మీరు చూడొచ్చు నా మాటల్లోనే ఎంత వణుకొచ్చేస్తుందో, అంటే ఎంత చలి ఉందో అనుకుంటున్నా. చాలా ఘోరంగా ఉంది లిటరలీ.
చేతిలోనికి బాబోయ్. జర్రుంటే చచ్చిపోతుంటారా. నైట్ వీడియోలో మీకు టెంట్ చూపించడం అవ్వలేదు, అంటే చూపించాను కానీ అందులో లైటింగ్ సరిపోలేదు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి టెంట్. చాలా స్పేషియస్గా ఉంది. 2 పిల్లర్స్ ఇచ్చారు, ఒక బ్లాంకెట్ ఇచ్చారు, చాలా బాగుంది. చాలు ఈ మాత్రం చాలు పదండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్లకు ఉంటుందంట. సో ఇప్పుడు అక్కడికి అయితే స్టార్ట్ అయిపోతాను. అక్కడ వ్యూ ఎలా ఉందో చూసుకొని రిటర్న్ అయిపోతాం. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా 9:30 అయిందంటే అసలు 9:30 అయినట్టే కనిపిస్తుంది. మొత్తం వీలైతే వ్యూ పాయింట్ ఉంది, రిటర్న్ అయిపోతుంది. మనకి ఇప్పుడు అయితే ఆ కొండ పైకి వెళ్తాం అన్నమాట వ్యూ పాయింట్కి. అప్పుడు లాస్ట్ టైం అయితే రోడ్స్ వస్తా మినిమం ఇలా లేనే లేదు. ఇక్కడ నియర్ బై టెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఇది చూడలేదు, తీసుకుంటే ఇక్కడే తీసుకునేవాడు. కానీ అది కూడా అక్కడ ఇంకా చాలా బాగుంది. అందరూ వ్యూ పాయింట్ చూసి వచ్చేస్తుంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను చూడడానికి. వావ్, ఆ రోడ్డు సగం సగం వేసినట్టున్నారు. పర్లేదు, మరి అంత ఘోరంగా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలా. అంత అయితే ఉంటుంది వ్యూ పాయింట్. మొత్తం అంతా చల్లబడిపోతుంది. లైట్గా చికెన్ కొడదాం. హల్వా ఇది. చికెన్ ఎక్కడ ఉందో అది డింసా డ్యాన్స్ అవుతుంది. డింసా సో ఫైనల్లీ మనం వచ్చేసాం మడగాడ వ్యూ పాయింట్. వ్యూ అంతా పోయింది, పాయింట్ ఒకటి మిగిలింది. చూద్దాం. డింసా డ్యాన్స్లు కూడా అవుతున్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి యాక్టివిటీస్. అవిని ఉయ్యాలి ఉయ్యాల. ఇప్పుడే అయిపోయింది డ్యాన్స్, మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో చూద్దాం. ఓకే బాబు జలంటారు. మీ పేరా? మా పేరు జలంతి, మా డ్యూటీ. ఓకే ఓకే బాబు నువ్వు అక్కడ ఒకటి అవుతుంది. ఫొటోస్కి ఏమో మేబీ ఫొటోస్ తీసుకోవడానికి. ఇవి చూసారు కదా ఉయ్యాలి అవిని. ఇది ఫోటో షూట్కి అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి పిల్లలకి 20, పెద్దలకి 30 అంట. బాబాయ్ ఇది మీదేనా? ఓకే. సో గైస్, ఈ వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇందులో మీకు వచ్చేసి దింసా డ్యాన్స్లు అవన్నీ చూపిస్తాను. బాబాయ్ ఓకే ఓకే ఓకే. ఈ బాబాయ్ నన్ను వదలట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ వీళ్ళు కూడా ఆల్రెడీ రెడీ అయినట్టున్నారు. సో చికెన్ తిందాం సరదాగా. చికెన్ ఒకటి చేసండి. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. 40 రూపీస్ అంట ఒకటి, బోన్లెస్. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. బాగుంది. బాగుంది, బాగా మెత్తగా ఉంది. ఇలా ఆ వ్యూ చూస్తూ చికెన్ తింటే భలే ఉందా. ఇది చికెనే అంటారా? నాకేదో డౌట్గా ఉందా. అయిపోయింది నాకు కథం. ఇంత మెత్తగా ఉందా. నైస్, ఇదైతే సూపర్.
కానీ అంతా అయిపోయింది, ఫాగ్ ఏం లేదు, అంతా అయిపోయింది. టైం వచ్చేసి 10:40 అయిపోయింది. సో అందరు క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. మనం ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయి మధ్యలో వీలైతే వుడెన్ బ్రిడ్జ్కి వెళ్దాం, లేకపోతే ఇంటికి రిటర్న్ అయిపోతాం. నేనైతే లేట్ అయిపోయాను, ఇక్కడ అన్నీ క్లోజ్ చేస్తారు, అంటే గేమ్స్ అవన్నీ ఆపేశారు. సర్దీసి వెళ్ళిపోతున్నారు. అంటే టైం ఆల్రెడీ 11 అయిపోయింది. అండ్ మార్నింగ్ లేచేద్దాం అంటే చాలా ఎక్కువ ఫాగ్ ఉండడంతో రోడ్డు కూడా సరిగ్గా కనిపించదు కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి రాలేదు. సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం రండి. Some other time. పైకి వెళ్తాం ఇప్పుడు మనం. ఇది వుడెన్ బ్రిడ్జ్కి వచ్చాం. సో టికెట్ 50 రూపీస్ అనమాట. సో చీజ్ सब लोग बोले चीज़. ఇది ఎంట్రన్స్ ఏంటో నాకు అర్థం లేదు. ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళకి కూడా తెలియదు అంట. మేము అదే కన్ఫ్యూజన్లో ఉన్నాం అన్నారు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. బ్రిడ్జ్ అయితే నాకు బ్రిడ్జ్ పైన ఉంది కానీ అక్కడికి ఎలా వెళ్ళాలన్నా తెలియట్లేదు. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. ఫైనల్గా అయితే ట్రీ డెక్ దగ్గరికి వస్తాం. చూడండి ట్రీ డెక్, పైకి ఎక్కుదాం మనం. పైకి ఎక్కి ట్రై చేద్దాం ఎలాగుంటుందండి. రిస్కీలా ఉంది, బ్యాగ్ కింద పెట్టేసి వెళ్దాం. సో ట్రీ పైకి ఎక్కడానికి అస్సలు క్రౌడ్ అయితే ఖాళీ లేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎట్ ఎ టైం 4 మెంబర్స్ అంటే వాళ్ళు చూడండి ఎంతమంది ఎక్కారు. పోతారు, మొత్తం పోతారు. ఫ్రంట్ ఒక 4 బ్యాక్ ఒక 4 ఎక్కరు. వుడెన్ బ్రిడ్జ్. సో వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చాం మనం. చూసాం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, సరిగ్గా వీడియో తీయడానికి అవ్వలేదు. అలాగే ట్రీ పైకి ఎక్కుదాం అనుకున్నాను కానీ అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది పైకి ఎక్కడానికి. 2 ఎక్కలేదు, దూరం నుంచి చూసి వచ్చేసాను. అది 4 మెంబర్స్ ఎక్కాలంటే ఒక్కొక్కరు చాలామంది ఎక్కేస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి ఇంకేం చెప్తాం. సో కిందకి వెళ్ళి ఇంకెళ్ళిపోదాం. వుడెన్ బ్రిడ్జ్ అంతా ఫోటోలే, ఎక్కడ నడుస్తున్నట్టు అసలు ఉంటున్న ఫీల్ కూడా లేదు. ఎక్కడ చూడు అందరూ అలా అయిపోయి ఫోటోలు తీసుకొని ఫుల్ ఫొటోస్. ఎగ్జిట్ చూసుకుని ఎగ్జిట్ అయిపోయి ఇంకా మనం వెళ్ళిపోదాం. ఎగ్జిట్ చూడండి చాలా ఘోరం. ఏమైందిరా? ఇంచదంతా ట్రాఫిక్. అవును, యూట్యూబ్ ఛానల్ అనేది అన్నాడు. సో ట్రాఫిక్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూసారా ఎట్లా ఉంటుంది. వ్యూ చూడండి, వ్యూ బాబా కొండ ఏమన్నా ఉంది. బండిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రాఫిక్ అంతా తప్పించుకొని వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఎక్కడుందా బాబు బుర్రాకి 1 కిలోమీటర్ పైనుంచి నడుస్తున్నారు అందరూ. ఎక్కడుందో ఈ బుర్రాకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకెంతో రాదు బుర్రా కేవ్స్. సో ఫైనల్గా అయితే బుర్రా కేవ్స్కి వచ్చేసాం. చాలా కష్టపడి చాలాసేపు లైన్లో నించున్నాను, సెట్ అవ్వలేదు. సో బుర్రా కేవ్స్
అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పెద్దదే ఫస్ట్ టైం రావడం చాలా చాలా కిందకు ఉంది. మంజుమల్ డైరీ పెద్దదే కేవ్ లైట్లు కూడా ఉన్నాయి. గట్టి ఉంది ఎందుకు. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఇంత ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాను. వెళ్ళిపోదానికి తిరిగి వెళ్ళిపోతున్నా. రిటర్న్ అయిపోతుంటే బ్యాగ్ కౌంటర్లో పెట్టా. బ్యాగ్ కౌంటర్లో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి రిటర్న్ తీసుకుంటుంటే ఆడేమో ఏమన్నా లోపలికి వెళ్ళలేదా అని అడిగాడు. లేదు వెళ్ళలేదు అంటే ఏ అని అడిగాడు. లైన్ ఉంది చాలా, ఆ లైన్లో వెళ్ళడం కష్టం అంటే సరే టికెట్ ఇస్తాను వెళ్ళిపో అన్నాను. ఆడు టికెట్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర లైన్ కాయకుండా టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాను. బాగుంది, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం నేను. పైనుంచి పడిపోతాడు ఆడేనా సుభాష్ ఇందులోనే పడిపోతాడు. బాగుంది, నిజంగా బాగుంది. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బాగుందన్నా అంటే మనకి ఫోటోలు తీసేటోళ్ళు ఎవరున్నా బాగుంది. ఒకరిని వచ్చి ఫోటోలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బుర్రా గుహ నైస్, సూపర్, బాగుంది. ఇంకా ఉంది కిందకి. బాబు చాలా పెద్దదే బుర్రా గుహ, పెద్దదే. అమ్మా పెద్ద స్టెప్స్, పెద్దదే గృహ. బుర్రా కేవ్స్ అంటే చిన్న గృహ, చిన్న కన్నంగా అనుకున్నాను. చాలా పెద్ద ఉంది. వచ్చినందుకు మాత్రం ఇంకోటి పైనుంచి వాటర్ పడుతుంది ఇక్కడ. ఏదంటే మరి వాటర్ ఫాల్ పెద్దదే బుర్రా గృహ. అందుకే జనాలు ఇంతే వచ్చేస్తున్నారు. ఏటర్ బాబు ఎవడు ఆకుండా తిరిగి వచ్చి వెళ్ళిపోవట్లేదు ఏంటనుకున్నాను. బాగుంది, బాగుంది, బాగుంది. ఏదో కన్నా ఉంది. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావచ్చు కదా. సో గాయస్, ఇక్కడితో అయితే అరకు ట్రిప్ అయితే అయిపోయింది. చూసారు కదా బుర్రా కేవ్స్ అవిని. నాకైతే చాలా బాగా అనిపించింది బుర్రా కేవ్స్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం చూడడం కదా, చాలా 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 బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ బోలో. బాయ్.